ఇక్కడ మనం బుక్ చేసుకున్న టికెట్ ఉంటది కదండీ! ఇంకా మనం అదైతే వాళ్ళకి చూపించి లోపలికైతే వెళ్ళాలండి. ఎందుకంటే మనం ముందుగా మీ సేవలో అయితే అప్లై చేసుకున్నాం కదండీ! ఆ పేపర్ అయితే వాళ్ళకి చూపించాలి. చూపించాక లోపలికైతే మనల్ని పంపిస్తారు. ఇంకా లోపలికైతే వచ్చామండి. చూడండి గుడి అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నార్మల్ టైంలో అయితే చాలా రష్‌గా ఉంటది కదండీ! ఈ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంక మేము లోపలికి రాగానే ఆల్రెడీ మొదటి పూజ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ పూజ అయితే అవుతుంది. ఆలోపు మేమైతే 7 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. నార్మల్‌గా అయితే బయటన చేయాలి కదండీ! ఇంక ఇలా టైంలో అయితే లోపలే 7 ప్రదక్షిణలు అయితే చేసుకొని ఇంక దేవుడికైతే హ్మ్. దండం పెట్టుకొని చిన్న పిక్స్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ముందు వాళ్ళు పూజ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఈలోపు మేము 7 ప్రదక్షిణాలు చేశాక ఇంకిలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆ పూజ వీడియో క్లిప్ తీయడానికి లోపలికి ఫోన్ అయితే తీసుకెళ్ళామండి. ఏదో ఒకలాగా వీడియో క్లిప్ తీద్దామని. కానీ సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయని చెప్పి ఇంక వీడియో క్లిప్ అయితే తీయలేదండి. పూజ అయిపోయాక బయటకొచ్చాక ఇలా ఇంక దండం పెట్టుకొని అయితే వచ్చాం ఫ్రెండ్స్.